ఇండియన్ ఎకనామిక్ సర్వే 2025కి సంబంధించిన కీ హైలైట్స్ అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాము. మరి ఇండియన్ ఎకనామిక్ సర్వే అనేది మనకి సాధారణంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక రోజు ముందు మనకి ఇండియన్ ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ను రిలీజ్ చేస్తారు. మరి ఇప్పుడు మనకి 2026 ఫిబ్రవరి 1 నాడు యూనియన్ బడ్జెట్కి సంబంధించిన ఆ బడ్జెట్ అనేది పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడతారు. మరి ఫిబ్రవరి 1 నాడు బడ్జెట్ వస్తే జనవరి 31 నాడు ఎకనామిక్ సర్వే రావాలి. మరి ఈరోజు 2026 జనవరి 29 నాడే ఇండియన్ ఎకనామిక్ సర్వేను మనకి రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇండియన్ ఎకనామిక్ సర్వేలో మనకి కీ హైలైట్స్ ఏమేమి ఇచ్చారు అనేది మనం ఇక్కడ క్లియర్గా చూడాలి. సాధారణంగా ఇండియన్ ఎకనామిక్ సర్వేను 1950-51 ఆర్థిక సంవత్సరం నుండి కేంద్ర బడ్జెట్తో కలిపి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టేవారు. అంటే బడ్జెట్ ఏ రోజు ప్రవేశపెడతారో ఆ రోజే ఆర్థిక సర్వే ప్రవేశపెట్టేవారు. ఇలా 1950-51 నుండి 1964-65 ఆర్థిక సంవత్సరం వరకు కూడా కేంద్ర బడ్జెట్ ఏ రోజు ప్రవేశపెట్టారో ఆర్థిక సర్వే కూడా ఆ రోజే ప్రవేశపెట్టేవారు. 1964-65 ఆర్థిక సంవత్సరం తర్వాత కేంద్ర బడ్జెట్ను ఆర్థిక సర్వేను సపరేట్ చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ప్రారంభించారు 1964-65 సంవత్సరం నుండి. మరి ఇప్పుడు మనకి ఫిబ్రవరి 1కు బడ్జెట్ వస్తుంది, దానికి ముందు రోజున ఆర్థిక సర్వే రావాలి. మరి ఇప్పుడు ఆర్థిక సర్వేలో ఏమేమి అంశాలు ఉన్నాయో ఇక్కడ చూద్దామండి. జీడిపి గ్రోత్ ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ ఇన్ పర్సెంట్ అన్నాడు. ఇక్కడ జీడిపి గ్రోత్ ఎట్ కాన్స్టాంట్ ప్రైజెస్ ఇన్ పర్సెంట్, శాత రూపంలో జీడిపి వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారము ఎంత అన్నాడు. ఏమన్నాడు? స్థిర ధరల ప్రకారం ఎంత. మరి స్థిర ధరలు అంటే ఏంటిదండి? బేస్ ఇయర్ యొక్క ప్రైజెస్ ఆధారంగా క్యాలిక్యులేట్ చేసిన వచ్చిన జీడిపి అంటారు. ఇప్పుడు మనకి జీడిపి అంటే ఏంటో తెలియాలి, కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే ఏంటో తెలియాలి. జీడిపి అంటే ఏంటిదండి? ఒక దేశంలో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ప్రజలు ఉత్పత్తి కారకాలుగా ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం ద్రవ్యరూప విలువనే జాతీయ ఆదాయం అంటాం మనం. ఇక్కడ ఒక కంట్రీలో పీపుల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూయే నేషనల్ ఇన్కమ్ అన్నాం. ఆ నేషనల్ ఇన్కమే నార్మల్గా జీడిపి అవుతుంది. మరి ఇక్కడ పీపుల్స్ అనేవారు జీడిపి అంటున్నాము. ఇక్కడ పీపుల్స్ ప్రజలు అనేవాళ్ళు ఒక దేశంలో ఉత్పత్తి కారకాలుగా ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే జాతీయ ఆదాయం అంటున్నాం. మరి ప్రజలు ఉత్పత్తి కారకాలుగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం అనే ఉత్పత్తి కారకాలుగా ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలు అంటున్నాం. ఎక్కడ ఉత్పత్తి చేస్తారు ప్రజలు? వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో. ఒక దేశంలోని ప్రజలు ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఉత్పత్తి కారకాలుగా వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగంలో వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తి చేసిన దానికి మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అది మనకి ఇక్కడ జాతీయ ఆదాయము జీడిపి అవుతుంది. ఇక్కడ మనము ఒక దేశంలో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో అన్నాం. ఇక్కడ మళ్ళీ చూద్దాం. ఒక దేశంలో 2025-26 ఆర్థిక సంవత్సర కాలంలో ప్రజలు ఉత్పత్తి కారకాలుగా వ్యవసాయము, పారిశ్రామిక, సేవా రంగాలలో వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తిని మార్కెట్ ధర చేత గుణించగా వచ్చిన వాల్యూయే ఏమవుతుంది? 2025-26 ఆర్థిక సంవత్సరం యొక్క జీడిపి అవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మనం ఏది మాట్లాడుతున్నాం? ఇందులో 2025-26 ఆర్థిక సంవత్సరం జీడిపి మాట్లాడుతున్నాము. మరి 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని ప్రజలు ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా ఉత్పత్తి కారకాలుగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం అనే ఉత్పత్తి కారకాలుగా వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, సేవా రంగాలలో వాళ్ళు తయారు చేసిన వస్తువులు మరియు సేవలు, ఈ వస్తువులు సేవలు మార్కెట్ ధర చేతగా గుణించగా వచ్చేదే మనకి జాతీయ ఆదాయము జీడిపి. అంటే ఇక్కడ మనం 2025-26 ఆర్థిక సంవత్సరం తీసుకున్నాం కదా. ఆ 2025-26 ఆర్థిక సంవత్సరంలో జరిగిన వస్తు సేవల యొక్క ఉత్పత్తిని మార్కెట్ ధర చేత గుణించగా వచ్చేదే మనకి జీడిపి అంటున్నాం. ఓకే, రైట్. ఇక్కడ వస్తువులు, సేవలను మార్కెట్ ధర చేతగా మల్టిపుల్ చేయగా వచ్చే వాల్యూయే
నేషనల్ ఇన్కమ్ జీడిపి అంటున్నాం కదా. ఆ మార్కెట్ ధర ఏదైతే ఉందో ఆ మార్కెట్ ధర అనేది ప్రజెంట్ ఇయర్ ఆధారంగా కరెంట్ ఇయర్ ప్రస్తుత సంవత్సరం యొక్క ధరల ప్రకారము చేస్తే వచ్చే టోటల్ ఇన్కమ్ అనేది ప్రస్తుత ధరల ప్రకారం వచ్చే జాతీయ ఆదాయము ప్రస్తుత సంవత్సరం యొక్క జీడిపి అవుతుంది. ఏమంటున్నామో ఒక దేశంలో ఒక ఆర్థిక సంవత్సర కాలం, అదే ఆర్థిక సంవత్సరము 2025-26 ఆర్థిక సంవత్సర కాలంలో దేశంలోని ప్రజలు ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా ఉత్పత్తి కారకాలుగా వ్యవసాయము పారిశ్రామిక సేవా రంగాలలో వస్తువులు సేవలను ఉత్పత్తి చేస్తే ఆ వస్తువులు సేవలను ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం లెక్కిస్తే అది ప్రస్తుత సంవత్సరం యొక్క జీడిపి అవుతుంది. ఈ ప్రస్తుత ధర కాకుండా బేస్ ఇయర్ ధర ప్రకారము ప్రజెంట్ మనకి 2011-12 బేస్ ఇయర్ ఉంది. ఆ 2011-12 బేస్ ఇయర్ ప్రకారము ప్రజెంట్ ఇయర్లో అనగా 2025-26లో మన దేశంలోని ప్రజలు ఉత్పత్తి కారకాలుగా ఉత్పత్తి చేసిన వస్తువులు సేవలను బేస్ ఇయర్ ధరల ప్రకారము 2011-12 ధరల ప్రకారము మల్టిప్లై చేయగా గుణించగా మనకి ఎంత వస్తుందో ఆదాయము అది కాన్స్టంట్ ప్రైజెస్ ప్రకారం వచ్చే జీడిపి అవుతుంది. ఏంటిది? స్థిర ధరల ప్రకారం వచ్చే జీడిపి అవుతుంది. మరి ఎందుకు 2011-12 బేస్ ఇయర్ మనం తీసుకున్నాము అంటే ఏ సంవత్సరంలో అయితే ధరల ఒడిదొడుకులు ప్రైజెస్కి సంబంధించి ఇంక్రీజ్ కావడం కానీ తగ్గడం కానీ ఉండకుండా కాన్స్టాంట్ ప్రైజెస్ను మెయింటైన్ చేసే ఒకానొక సంవత్సరాన్ని మనము బేస్ ఇయర్గా తీసుకుంటాము. అలా బేస్ ఇయర్లో ఉండే ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటే కాన్స్టాంట్గా ఉంటాయి, ఎక్కువ పెరగవు తగ్గవు, స్థిరంగా ఉంటాయి. అలా స్థిరంగా ఉండే ధరల ప్రకారము ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉత్పత్తి వస్తువులు సేవలను బేస్ ఇయర్ తోటి మనము గుణించగా మనకేమొస్తుంది అంటే స్థిర ధరల ప్రకారము జాతీయ ఆదాయం వస్తుంది. ఇక్కడ మనకు అదే అడుగుతున్నాడు, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము జీడిపి గ్రోత్ రేటు పర్సంటేజ్లో ఇచ్చాడు ఇక్కడ. మరి ఇక్కడ మనం చూస్తే జీడిపి గ్రోత్ రేట్ అంటున్నాడు 2022-23 ఇచ్చాడు 7.6%. ఏంది 2022-23 ఎంత ఉంది ఇక్కడ 7.6% వచ్చింది. అదేవిధంగా 2023-24 ఎంత ఉంది ఇక్కడ 9.2% వచ్చింది. 2024-25 ఎంత వచ్చింది 6.5% వచ్చింది. అదేవిధంగా 2025-26 ఎంత వచ్చింది 2025-26 7.4% వచ్చింది. ఏంటిదండి 7.4%. ఇది మనకి అవైలబుల్ డాటా, ఇది మనకి అప్డేట్ డాటా, ఇది ఎంత 7.4%. మనకి అప్కమింగ్ అనగా రాబోయే ఆర్థిక సంవత్సరము మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరము 2026-27లో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం క్వశ్చన్లో ఇది ఉంటుంది. కాన్స్టాంట్ ఉందా, కరెంటు ప్రైజెస్ ఉందా, క్వశ్చన్లో క్లారిటీగా చూడాలి. 2025-26 ఇండియా జీడిపి గ్రోత్ రేట్ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత అంటే 7.4%. అదే 2026-27 ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత ఉండే అవకాశం ఉందని ఆర్థిక సర్వేలో పొందుపరిచారు అనే క్వశ్చన్ వస్తే 6.8% నుంచి 7.2% అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి మనకి రీసెంట్గా నిర్వహించిన టీజీపీఎస్సీ యొక్క గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్లో మీరు ఒకసారి చూడండి. ఈ గ్రోత్ రేట్ల పైన క్వశ్చన్లో క్లారిటీగా అడిగారు. ఏమని 2021-22 మూడవ సవరించిన అంచనాల ప్రకారము ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేటు 2022-23 రెండవ సవరించిన అంచనాల ప్రకారము అనగా సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు కరెంటు ప్రైజెస్ ప్రకారము కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం. అంటే క్వశ్చన్లో నీకు ఇక్కడ ఆర్థిక సర్వేను బేస్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు అంటే 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఏమిస్తాడు అక్కడ. ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ముందస్తు అంచనాలు ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత కలదు అనే క్వశ్చన్ వస్తుంది మనకి. మరి ఇక్కడ ఇచ్చిండు మనకి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. ఇక్కడ ఉంది చూడండి 2025-26 ఇక్కడ ఏమిచ్చిండు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 26-27 ప్రొజెక్టెడ్. దాని మనం నెక్స్ట్ ఇంత వస్తుంది అని చెప్పి మనం ప్రొజెక్ట్ చేస్తున్నాము. కానీ 2025-26 యొక్క ఆర్థిక సర్వే మనకి అవైలబుల్ డాటా కదా, ఇది మనకి మెయిన్ కదా. ఇక్కడ ఏమిచ్చిండు మనోడు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చిండు, దీనికి ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఇచ్చిండు. ఏంటిది ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది, ముందస్తు అంచనాలు అంటే ఏంటిది,
అసలు గ్రోత్ రేట్ అంటే ఏందో ఫస్ట్ అవి తెలవాలి. అసలు ఎవరికైనా ఎకనామిక్ సర్వే అర్థం కావాలి అంటే మీకు తెలుసుకోవాల్సిన పదాలు ఏంటేంటివి అంటే, ఒకటి జీడిపి అంటే ఏంటిది, జిఎన్పి అంటే ఏంటిది, ఎన్డిపి అంటే ఏంటిది, ఎన్ఎన్పి అంటే ఏందో ఒక క్లారిటీ ఉండాలి. కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే ఏంది, కరెంటు ప్రైజెస్ అంటే ఏందో క్లారిటీ ఉండాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏందో క్లారిటీ ఉండాలి. గ్రోత్ రేట్ అంటే ఏందో క్లారిటీ ఉండాలి. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏందో క్లారిటీ ఉండాలి. ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏందో క్లారిటీ ఉండాలి. సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే క్లారిటీ ఉండాలి. ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అంటే కూడా క్లారిటీ ఉండాలి. ఇగో ఈ టర్మినాలజీ నువ్వు వస్తే క్లియర్గా నువ్వు ఎకనామిక్ సర్వేను సింపుల్గా చదువుకుంటూ వెళ్ళిపోతావు. విదేశీ మారక నిల్వలు అంటే ఏంటిది, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంది, బడ్జెట్ డెఫిసిట్ అంటే ఏంది, అదే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంది, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది. ఇగో ఈ టర్మినాలజీ నువ్వు ఒకసారి ఇది నేర్చుకొని పెట్టుకుంటే నీకు సర్వేలు బడ్జెట్లు ఏమైనా రాని నువ్వు ఈజీగా అప్డేట్ చేసుకోగలుగుతావు. మరి ఇక్కడ ఏమన్నాడు, కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం జీడిపి గ్రోత్ రేట్ ఎలా తెలుసుకుంటాం, ఇక్కడ ఏంటిది జీడిపి గ్రోత్ రేట్ ఎలా తెలుసుకుంటావు, ఎంత అన్నాడని 7.4% గ్రోత్ రేట్ అన్నాడు ఇక్కడ. ఇప్పుడు మనకి 2025-26 యొక్క గ్రోత్ రేట్ రావాలి అంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు 2025-26లో మనకి ఇండియా యొక్క జీడిపి 100 crores అనుకుంటే, ఎంత 100 crores అనుకుంటే 2024-25లో ఇండియా యొక్క జీడిపి మనకి 93 crores ఉన్నాయి. ఇప్పుడు మనకి గ్రోత్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే, ఇగో ఇది ప్రజెంట్ ఇయర్, ఏంటిది ప్రజెంట్ ఇయర్కి సంబంధించిన జీడిపి అంటే మనకి అవైలబుల్ డాటాకి సంబంధించిన జీడిపి, ఇది ఫైనల్ వాల్యూ అవుతుంది. ప్రీవియస్ డాటా ఇనిషియల్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేయు. మనకి ఏం చేస్తుంది అంటే ఇక్కడ గ్రోత్ రేట్ రావడం జరుగుతుంది. అంటే ప్రస్తుత సంవత్సరం యొక్క భారతదేశ జీడిపి మైనస్ ప్రీవియస్ ఇయర్ గత ఆర్థిక సంవత్సరం యొక్క భారతదేశ జీడిపి బై గత ఆర్థిక సంవత్సరం యొక్క భారతదేశ జీడిపి ఇంటూ 100 చేస్తే మనకి గ్రోత్ రేట్ వస్తుంది. మరి ఈ గ్రోత్ రేట్ అనేది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అని ఎలా తెలియాలి అంటే, ప్రీవియస్ ఇయర్ జీడిపి గత ఆర్థిక సంవత్సరం యొక్క జీడిపి కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క జీడిపి ఎక్కువగా ఉంటే అప్పుడు మనకి పాజిటివ్ గ్రోత్ రేట్ వస్తుంది. గత ఆర్థిక సంవత్సరం యొక్క జీడిపి వాల్యూ కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క జీడిపి వాల్యూ తక్కువగా ఉంటే గ్రోత్ రేట్ నెగిటివ్ వస్తుంది, రుణాత్మకం రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ గ్రోత్ రేట్ అనేది మనకి 7.4% అనేది పాజిటివ్ గ్రోత్ రేట్ అండి. ఆ పాజిటివ్ గ్రోత్ రేట్ అంటే మనకి ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ప్రజెంట్ ఇయర్లో కరెంట్ ఇయర్లో మనకి జీడిపి వాల్యూ ఎక్కువగా ఉంది అని అర్థము. అలా మనకి 2025-26లో ఎంత వచ్చింది, ఇక్కడ 7.4% గ్రోత్ రేట్. ఎంత వచ్చింది, 7.4% గ్రోత్ రేట్ వచ్చింది. అదేవిధంగా 26-27లో గ్రోత్ రేట్ ఎంత రావచ్చు అన్నారు, ఇక్కడ 6.8% టు 7.2% మధ్యలో రావచ్చు అని చెప్పి మనకి ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఇక్కడ మరి 2025-26కి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చాడు కదా. ఈ టర్మ్ నేర్చుకోవాలండి. ముందస్తు అంచనా, మొదటి సవరించిన అంచనా, రెండవ సవరించిన అంచనా, ఈ పదాలు నేర్చుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది, ఇక్కడ చూడు. అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటిది అని అంటే, ఇప్పుడు ఈ 2025-26 ఆర్థిక సంవత్సరం అని మనం పలుకుతున్నాం. 2025-26 ఫినాన్షియల్ ఇయర్ అంటున్నాం. మనకి ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది, మన యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏప్రిల్ 1కు ప్రారంభమవుతుంది. ఇక 2025 ఏప్రిల్ 1 టు 26 మార్చ్ 31. ఇది ఏంటిది, 21 మార్చ్ 31. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 అనేది మనకి ఫినాన్షియల్ ఇయర్ అండి, అంతే కదా, రైట్. ఇప్పుడు మనకి 2026 మార్చ్ 31 వరకు డేటా ఉండాలి. దేంట్లో 2025-26 ఎకనామిక్ సర్వేలో మనకి 2025-26కి సంబంధించిన ఎకనామిక్ సర్వేలో 2026 మార్చ్ 31 వరకు ఉన్న డేటా ఉండాలి. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు చూడు, 2025-26లో ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31, ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్ చూద్దాం. ఓకేనా, రైట్. మనకి నార్మల్గా బడ్జెట్ ఎప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెడతారు, ఫిబ్రవరి 1కు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1కు బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రీవియస్ డే ఒక రోజు ముందు మనకి ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తారు.
ఎకనామిక్ సర్వే ఎప్పుడైనా జనవరి 31కు రిలీజ్ చేస్తారంటున్నాం కదా. మరి జనవరి 31 నాడు ఎకనామిక్ సర్వే రిలీజ్ చేయాలి అంటే ఎకనామిక్ అడ్వైజర్ ఎవరైతే మనకు ఉన్నారో అతని నేతృత్వంలో ఉన్న ఒక టీము ఎకనామిక్ సర్వేను రూపొందించేటప్పుడు మరి జనవరి 31కు మనం ఎకనామిక్ సర్వే రిలీజ్ చేయాలి అంటే జనవరి 1 వీక్లోనే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఎకనామిక్ సర్వేను తయారు చేయడం ప్రారంభించాలి. ఎప్పుడు జనవరి 1 వీక్లోనే ఆర్థిక సర్వేను తయారు చేయడం ప్రారంభిస్తారు. మరి ఇప్పుడు జనవరి 1 వీక్లోనే ఆర్థిక సర్వే తయారు చేయాలంటే వెంటనే ఏం చేస్తారు? అగ్రికల్చర్ సెక్టార్ నుంచి డాక్యుమెంట్ తీసుకోవాలి, ఇండస్ట్రీస్ నుంచి డాక్యుమెంట్ తీసుకోవాలి, సర్వీస్ సెక్టార్ నుంచి డాక్యుమెంట్ తీసుకోవాలి, ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయో డాక్యుమెంట్ తీసుకోవాలి, మనకి డెఫిసిట్ ఎలా వస్తున్నాయో వాటికి అన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాలి. ఆల్ స్టేట్స్ నుంచి మనము రిపోర్ట్లు తీసుకుంటాము. అగ్రికల్చర్ ఎంత, ఇండస్ట్రీస్ ఎంత, సర్వీస్ సెక్టర్ ఇలా రిపోర్ట్లు తీసుకోవడము జనవరి 1 వీక్లోనే మనం తయారు చేయడానికి అన్ని రిపోర్ట్స్ను సిద్ధం చేసుకుంటాం. ఓకేనా? రైట్. మరి ఇలా డేటా సమీకరించిన తర్వాత జనవరి 2 వీక్లో ఇండియా మొత్తానికి కలిపి ఒక ఎకనామిక్ సర్వేను తయారు చేస్తారు. ఈ ఎకనామిక్ సర్వేను తయారు చేసిన తర్వాత జనవరి 3వ వారంలో ఎకనామిక్ సర్వేను ప్రింట్కి పంపిస్తారు. ఏంటిది? ముద్రణకు పంపిస్తారు. జనవరి 4వ వారంలో మనకి జనవరి 31కి వచ్చే నాటికి మనకి ఎకనామిక్ సర్వేను రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే జనవరి 1వ వారంలో నువ్వు రిపోర్ట్లను సమీకరించుకొని ఎకనామిక్ సర్వే తయారు చేస్తావు, ప్రింట్ చేస్తావు, రిలీజ్ చేస్తావు. అంటే జనవరి మొత్తంలోని కూడా నీకు ప్రొసీజర్ ఉంటుంది, కానీ జనవరికి సంబంధించిన వాల్యూస్ తీసుకుంటామా అంటే తీసుకోము. మరి ఫిబ్రవరి, మార్చి కూడా ఉంది కదా, మార్చి 31 వరకు కదా ఈ డేటా ఉండాల్సింది. మరి జనవరి డేటా తీసుకోలే, ఫిబ్రవరి డేటా తీసుకోలే, మార్చి డేటా కూడా మనం తీసుకోలేదు. మరి ఎంతవరకు ఉన్న డేటా మాత్రమే తీసుకున్నాము అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు మనకి అక్యురసీ వాల్యూస్ అనగా అగ్రికల్చర్లో ఎంత ఉంది, ఇండస్ట్రీలో ఎంత ఉంది, సర్వీస్ సెక్టార్లో ఎంత ఉందో మనకి అక్యురసీ వాల్యూస్ ఉంటాయి. ఎందుకు? ఇవి గడిచిన సంవత్సరంవి, అనగా ఇందులో మనకి అక్యురసీ వాల్యూస్ ఏప్రిల్ 1 టు డిసెంబర్ 31 వరకు జరిగిన విలువలు మనం తీసుకుంటాము. జనవరిలో స్టార్ట్ చేసిన సర్వే డిసెంబర్ 31 వరకు ఉన్న వాల్యూస్ మనం తీసుకుంటాం. మరి జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన వాల్యూస్ను కూడా మనము ఎకనామిక్ సర్వేలో యాడ్ చేయాలి. మరి ఎకనామిక్ సర్వే అంటేనే ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 12 మంత్స్కి సంబంధించి, ఇక్కడనేమో మనము 9 మంత్స్ డేటా మాత్రమే తీసుకున్నాము. మరి ఎక్స్ట్రా 3 మంత్స్ అయినా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన డేటా ఎలా తీసుకోవాలి అని అంటే ఇగో ఈ 9 మంత్స్లో అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రీ సెక్టారు, సర్వీస్ సెక్టార్లో వాల్యూస్ ఎలా వచ్చాయో అబ్జర్వ్ చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కూడా ఎలా వాల్యూస్ వస్తాయి, వీటికి సంబంధించి సిమిలర్గా ఎలాంటి వాల్యూస్ వస్తాయో ఆ వాల్యూస్ అన్నింటినీ కూడా ముందుగానే అడ్వాన్స్ కానీ ఎస్టిమేట్ చేస్తారు. ఎలా? అడ్వాన్స్ కానీ ఎస్టిమేట్ చేసి మనకి ఎకనామిక్ సర్వేను తయారు చేస్తారు. కాబట్టి 2025-26 ఎకనామిక్ సర్వేలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఫినాన్షియల్ ఇయర్కి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, ఎందుకు జనవరి, ఫిబ్రవరి, మార్చిను నువ్వు అడ్వాన్స్గా ఎస్టిమేట్ చేసినావు, ముందస్తుగానే ఊహించావు. కాబట్టి మనకి 2025-26 ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము అని మనకి మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఏంటిది? అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని మెన్షన్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు చూడండి. ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, మొదటిసారిగా ఊహించి అంచనా వేశాము, ముందస్తుగా అంచనా వేశామని ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. దీనినే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అంటారు. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఎందుకు ఇచ్చిండండి? ప్రొవిజనల్ ఎస్టిమేట్స్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్కి సంబంధించిన డేటా ఏమి రావాలి అంటే మనకి ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ రావాలి. మరి ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే చూద్దామండి. మనకి నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ ఇచ్చింది కదండి క్లియర్గా 2026-27 మళ్ళీ ఎకనామిక్ సర్వే వస్తుంది మనకి. ఎప్పుడు? 2027 ఫిబ్రవరిలో ఫస్ట్కి బడ్జెట్ పెడితే దానికి ముందు రోజు నాడు ఎకనామిక్ సర్వే వస్తుంది. మరి 26-27లో కూడా ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్సే వస్తుంది. ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ వచ్చినప్పుడు ఈ ఇయర్ డేటా ఏం కావాలంటే మనకి ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కావాలి. ఎందుకు ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ కావాలి అంటే నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయి, 26లో మళ్ళీ ఏప్రిల్ నుంచి 27 మార్చి 31 వరకు మనకి డేటా ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ 26లో మనకి మళ్ళీ ఏప్రిల్ టు డిసెంబర్ 31 వరకు అక్యురసీ వాల్యూస్ ఉంటాయి. ఇయర్ మొత్తం అయిపోయింది. ఎప్పుడు? 27 జనవరిలో కదా నువ్వు 26-27కి సంబంధించి ఎకనామిక్ సర్వేను తయారు చేసేది.
అవును, రైట్. ఇక్కడ ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అక్యురసీ వాల్యూస్ ఉన్నాయంటే ఇగో ఈ 2026లో జనవరి ఉంది, ఫిబ్రవరి ఉంది, మార్చ్ ఉంది. ఇగో ఇక్కడ ఉన్న 26లోని జనవరి, ఫిబ్రవరి, మార్చ్ను మనం ఏం చేసినామండి, అడ్వాన్స్డ్గా ఎస్టిమేట్ చేసినాం ఈ ఆర్థిక సర్వేకి. మరి ఈ ఎస్టిమేట్ చేసిన ఇవి నెక్స్ట్ ఇయర్లో మనకి అనగా 26 కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇగో జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చ్లో ఇగో ఈ జనవరిలో అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ ఎంత ఎస్టిమేట్ చేశామో ఇక్కడ అక్యురసీ వాల్యూస్ ఉన్నాయి. ఫిబ్రవరిలో అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ ఎంతైతే మనం ఎస్టిమేట్ చేశామో అడ్వాన్స్గా అవి ఇక్కడ అక్యురసీ వాల్యూస్ వచ్చేసినాయి. మార్చిలో కూడా అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ యొక్క వాల్యూస్ అనేది ఎలా అడ్వాన్స్గా ఎస్టిమేట్ చేశామో ఇగో ఇక్కడ అక్యురసీ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తావు, వెంటనే ఇగో జనవరి కంపేర్ చేయి, ఫిబ్రవరి కంపేర్ చేయి, మార్చ్ కంపేర్ చేయి. ఇక్కడ మనం అనుకున్న వాల్యూస్ ఇక్కడ వాల్యూస్ చేంజ్ అయినాయి, ఇక్కడ వాల్యూస్ చేంజ్ అయినాయి, మార్చ్ వాల్యూస్ చేంజ్ అయినాయి. వెంటనే దాన్ని ఏం చేస్తాం, రివైజ్ చేస్తాము. రివైజ్ చేస్తాము. ఎప్పుడు రివైజ్ చేస్తాము, ఇగో ఈ ఆర్థిక సర్వే తయారు చేసేటప్పుడు ఆల్రెడీ జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన వాల్యూస్ ఉంటాయి కదా, ఇక్కడ ఎస్టిమేట్ చేసినాం కదా అడ్వాన్స్గా. ఇగో ఈ వాల్యూస్ని ఇక్కడ వచ్చిన అక్యురసీ వాల్యూస్ని రివైజ్ చేస్తాము. ఎప్పుడు, ఇగో ఈ ఆర్థిక సర్వే అప్పుడు రివైజ్ చేస్తాం. ఈ ఆర్థిక సర్వే అప్పుడు రివైజ్ చేయగానే వెంటనే ఏం చేస్తాము, రివైజ్డ్ ఎడిషన్ కదా, మరి అప్పుడు ఏం చేయాలి మనము, ఫస్ట్ టైం రివైజ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. మొదటి సవరించిన అంచనాలు అని చెప్పి మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనకి ప్రజెంట్ ఏముందండి, 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఉంది. మరి 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఉంటే మనకి ప్రీవియస్ ఇయర్ ఏముండాలి, ఇక్కడ 2024-25 ఉండాలి. మరి ఇక్కడ ఏం రావాలి, మనకి ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ రావాలి. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఇచ్చాడు. ఏంటిది, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఇచ్చాడు అంటే నీకు రివైజ్ చేయలేదు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విలువలను, జీడిపి విలువలను, అగ్రికల్చరు, ఇండస్ట్రీసు, సర్వీస్ సెక్టార్ యొక్క వాల్యూస్ని ప్రస్తుత ఆర్థిక సర్వే తయారు చేసేటప్పుడు గత ఆర్థిక సంవత్సరంలో ఏదైతే అడ్వాన్స్డ్గా ఎస్టిమేట్ చేశామో ఆ యొక్క వాల్యూస్ను ప్రస్తుత ఆర్థిక సర్వేలో మనము రివైజ్ చేయలేదు, అలానే ఉంచాము. కాబట్టి దానిని ప్రొవిజనల్ ఎస్టిమేట్స్గా, తాత్కాలిక అంచనాలుగా ఇవ్వడం జరిగింది. ఇది చూసుకోవాలండి, ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఎలా వస్తుందో చూసుకో. ఇప్పుడు ఇక ఏమిస్తాడు, 2025-26 కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారము, స్థిర ధరల ప్రకారము ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత కలదు, 7.4%. 2025-26 ఆర్థిక సర్వే ప్రకారము 2026-27 ప్రొజెక్టెడ్ అంటే నెక్స్ట్ వచ్చే ఆర్థిక సర్వే 2026-27లో కూడా ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు, జీడిపి వృద్ధి రేటు ఎంత ఉండొచ్చని అంచనా వేశారనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాము. 2026-27 అనగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వాల్యూ ఇచ్చాడు ఇక్కడ. దాని క్వశ్చన్ చూస్తే ఇండియన్ ఎకనామిక్ సర్వే 2025-26లో రాబోయే ఆర్థిక సంవత్సరమైన 2026-27లో జీడిపి వృద్ధి రేటు ఎంత శాతం ఉండవచ్చునని అంచనా వేశారు. 6.8% నుంచి 7.2% మధ్యలో ఉండవచ్చునని చెప్పి ఇక్కడ అంచనా వేయడం జరిగింది. ఇది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. 2025-26 ఎంత అన్నాడు, 7.4%. ఇది కాన్స్టాంట్ ప్రైజెస్, కరెంటు ప్రైజెస్ కాదు, ఇది గుర్తుపెట్టుకో, ఓకేనా, రైట్. మనకి వీటి నుంచి ఇంకో క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుందండి. ఏంటిది అంటే 2025-26 ఆర్థిక సర్వే ప్రకారము క్రింది ఏ సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు స్థిర ధరల ప్రకారము అత్యధికంగా నమోదైంది గుర్తుపట్టండి అంటాడు. అప్పుడు మనకి 2022-23 ఇస్తాడు, 2023-24 అంటాడు, 2024-25 ఇస్తాడు, 2025-26 ఇస్తాడు. ఇందులో మనకి హైయెస్ట్ గ్రోత్ రేట్ ఏ ఇయర్లో వచ్చిందండి, ఇక్కడ 2023-24లో వచ్చింది. ఇక్కడ క్వశ్చన్లో కాన్స్టాంట్ ప్రైజెసా కరెంటు ప్రైజెసా అది కూడా గుర్తుపట్టాలను, ఓకేనా, రైట్. మళ్ళీ మనకి ఇక్కడ ఇది నేషనల్ ఇన్కామ్కి సంబంధించి ఆ టాపిక్ దగ్గర డేటా పార్ట్ ఉంది. మనం జీడిపి గురించి క్లియర్గా చూసినాం కదా, అక్కడ ఆ డేటా పార్ట్లో మనం ఇది అప్డేట్ చేస్తాము, అక్కడ ఎలా అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను. నెక్స్ట్, ఇప్పుడు జీడిపి అంటేనే మనం ఏమని మాట్లాడుతున్నామండి, అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్. అసలు జీడిపిలో అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ ఎలా వచ్చాయనేది ఒక్కసారి మనం ఇక్కడ క్లియర్గా చూస్తే, ఇప్పుడు జీడిపి అంటే క్లియర్గా మాట్లాడుకున్నాం ఏమని, ఒక దేశంలో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ప్రజలు
ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా, ఉత్పత్తి కారకాలుగా ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే జాతీయ ఆదాయము జీడిపి అన్నము. మరి ప్రజలు ఉత్పత్తి కారకాలుగా ఫస్ట్ ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెరిషియరీ సెక్టార్లో వర్క్ చేస్తారు. ప్రైమరీ సెక్టార్లో మనకి అగ్రికల్చర్ సెక్టార్ ఉంటుంది, అదేవిధంగా మైనింగ్ అండ్ క్వారీయింగ్ కూడా ఉంటుంది. ఈ మైనింగ్ అండ్ క్వారీయింగ్ని సెకండరీ సెక్టార్తో కలిపి మనం ఏమని మాట్లాడాలి అంటే అది ఇండస్ట్రీ సెక్టార్ అవుతుంది. టెరిషియరీ సెక్టార్ ఈజ్ నోన్ యాజ్, టెరిషియరీ సెక్టార్ అనగా తృతీయ రంగం అనేది మనకి సర్వీస్ సెక్టార్ అవుతుంది. అనగా ఇప్పుడు మనం ఏమని మాట్లాడుకోవాలి, అగ్రికల్చరు అనగా వ్యవసాయ రంగము, అదేవిధంగా ఇండస్ట్రీస్ పారిశ్రామిక రంగము, అదేవిధంగా సర్వీస్ సెక్టార్. ఏంటిది? సర్వీస్ సెక్టార్ చూడాలి ఇక్కడ. అంటే మనకి 2025-26లో ఇండియాలోని ప్రజలు ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా, ఉత్పత్తి కారకాలుగా వ్యవసాయ రంగంలో, పరిశ్రమల రంగంలో, సేవా రంగంలో తయారు చేసిన అంతిమ వస్తువులు మరియు సేవల యొక్క మొత్తం విలువనే మనకి 2025-26 యొక్క జీడిపి అవుతుంది. ఏంటిది? 2025-26 సంవత్సరం యొక్క జీడిపి అవుతుంది. మరి ఇక్కడ మనం జీడిపికి సంబంధించి ఇందాక గ్రోత్ రేట్ చూసినాము. ఎంత? 7.4% అన్నాము మనము 2025-26కి. గ్రోత్ రేట్ వచ్చింది అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ప్రజెంట్ ఇయర్లో మనకి జీడిపి ఎక్కువ వాల్యూ వచ్చింది, అందుకోసమే మనకి పాజిటివ్ గ్రోత్ రేట్ వచ్చింది. మరి ఆ జీడిపిలో అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్కి సంబంధించిన గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మనము క్లియర్గా చూద్దాము. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూద్దామండి. మనకి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్కి సంబంధించి ఇచ్చింది ఇక్కడ క్లియర్గా. అగ్రికల్చర్ సెక్టార్ అంటే ఏముంటుందంటే మనకి అగ్రికల్చర్ సెక్టార్లో 4 అలైడ్ సెక్టార్స్, 4 అనుబంధ రంగాలు ఉంటాయి. ఒకటి క్రాప్స్ పంటలు ఉంటుంది, యానిమల్ హస్బెండరీ పశు సంపద ఉంటుంది, ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ అనేది మనకి చేపలు రొయ్యల పెంపకము, అదేవిధంగా ఫారెస్ట్రీ లాగింగ్ అడవులు కలప ఉంటుంది. ఈ 4 అనుబంధ రంగాల మొత్తమే అగ్రికల్చర్ సెక్టార్ అవుతుంది. మరి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ బేసిక్ ప్రైజెస్ ప్రకారం అన్నాడు. ఇక్కడ ఏమన్నాడండి? ఇక్కడ బేసిక్ ప్రైజెస్ ప్రకారము 2025-26లో అగ్రికల్చర్ గ్రోత్ రేటు 3.1% అన్నాడు. అదేవిధంగా 2024-25 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారము మనకి అగ్రికల్చర్ యొక్క గ్రోత్ రేట్ ఎంత అన్నాడు? ఇక్కడ 4.6%. ఇక్కడ ప్రైజెస్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ బేసిక్ ప్రైజెస్ ఇన్ పర్సంటేజ్ ఇచ్చిండు. బేసిక్ ప్రైజెస్ అంటే ఏంటిది? ఓకే, రైట్. బేసిక్ ప్రైజెస్ చూద్దాము. ఇక్కడ 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అగ్రికల్చర్ యొక్క గ్రోత్ రేట్ అనేది ప్రీవియస్ ఇయర్ అయినా 2024-25 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్లో అగ్రికల్చర్ గ్రోత్ రేట్తో పోలిస్తే మనకి ఇక్కడ గ్రోత్ రేట్ ఏమైందండి? తగ్గింది. నీకు గ్రోత్ రేట్ తగ్గింది అంటే గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన అగ్రికల్చర్ సెక్టార్లో గ్రోత్ ఎంతైతే ఉందో దానికంటే ప్రజెంట్ గ్రోత్ తగ్గింది అంటే అగ్రికల్చర్లో అభివృద్ధి అనేది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంది. ఇది చూసుకో. బేసిక్ ప్రైజెస్ ప్రకారం అన్నాడు. బేసిక్ ప్రైజెస్ ప్రకారమే మనకి ఇక్కడ అగ్రికల్చర్ ఇచ్చాడు, ఇండస్ట్రీ ఇచ్చాడు, సర్వీస్ సెక్టార్ ఇచ్చారు. అంతే కదా? రైట్. నువ్వు అగ్రికల్చర్లో కానీ, ఇండస్ట్రీలో కానీ, సర్వీస్ సెక్టార్లో కానీ ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నావు. అగ్రికల్చర్లో, ఇండస్ట్రీలో గూడ్స్ని, సర్వీస్ సెక్టార్లో సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంతే కదా? రైట్. ఇక్కడ చూడు, గూడ్స్ అంటున్నాము, మనం ఏమంటున్నాము? ఇక్కడ గూడ్స్ అంటున్నాము, అదేవిధంగా సర్వీసెస్ అంటున్నాము. ఏంటిది? సర్వీసెస్ అంటున్నాము. వీటిని ప్రొడ్యూస్ చేస్తే మార్కెట్ ప్రైస్ ప్రకారం చేస్తే మనకు వచ్చేది ఏంటిదండి? మార్కెట్ ప్రైస్ ప్రకారం చేస్తే మనకు వచ్చేది జాతీయ ఆదాయం మనం. అంతేనా? రైట్. ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్లో కూడా మనం గూడ్స్నే ప్రొడ్యూస్ చేస్తాం అంటున్నాం. పంటలను కూడా ఏంది? గూడ్స్గానే మనం ఇక్కడ చూస్తాం. అంతేనా? రైట్. ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము. 2025-26లో అగ్రికల్చర్ సెక్టార్లో 1000 గూడ్స్ని ప్రొడ్యూస్ చేశామండి. అందులో ప్యాడీ ఉంది, వీట్ ఉంది, మేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి ఈ పంటలు. ఈ 1000 గూడ్స్ను ప్రొడ్యూస్ చేశాము. ఈ 1000 గూడ్స్ను ఏం చేయాలి? మనం మార్కెట్ ప్రైస్ తోటి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది మనకి ఇక్కడ 100 రూపీస్ ఉందండి. ఎంత? 100 రూపీస్ ఉంది మార్కెట్ ప్రైస్. ఇప్పుడు 100 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉంటే మనకి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందండి? 100 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు వస్తుంది. ఏంటిది? 1,00,000 రూపాయలు రావడం జరుగుతుంది.
ఓకేనా, రైట్. ఇక్కడ మార్కెట్ ప్రైజు తోటి మల్టిప్లై చేసినవు. ఈ మార్కెట్ ప్రైస్ అనేది కరెంట్ ఇయరా లేదా కాన్స్టాంట్ ఇయరా కదా. కరెంట్ ఇయర్ ప్రకారము ఈ కరెంట్ ఇయర్ మార్కెట్ ప్రైస్ తోటి ఈ అగ్రికల్చర్ సెక్టార్లోని గూడ్స్ను మనం మల్టిప్లై చేస్తే ఇది కరెంట్ ఇయర్ ఆధారంగా వచ్చిన అగ్రికల్చర్ సెక్టార్ యొక్క వాల్యూ అవుతుంది. లేదు ఈ మార్కెట్ ప్రైస్ అనేది కాన్స్టాంట్ ప్రైజెస్ అయితే ఏంటిది, మార్కెట్ ప్రైస్ అనేది కాన్స్టాంట్ ప్రైస్ అయితే ఈ 100 రూపీస్ అనేది కాన్స్టాంట్ ప్రైజెస్ యొక్క మార్కెట్ ప్రైస్ కాబట్టి దీనిని ప్రజెంట్ ఇయర్కి సంబంధించిన గూడ్స్తో మల్టిప్లై చేస్తే ఈ వచ్చిన వాల్యూ ఏమవుతుంది, అప్పుడు కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం అగ్రికల్చర్ వాల్యూ అవుతుంది కదా, రైట్. ఇలా మనము కరెంట్ ఇయర్ కాన్స్టాంట్ ఇయర్ ఇలా మనము కరెంట్ ప్రైజెస్ కాన్స్టాంట్ ప్రైజెస్ని డిసైడ్ చేస్తున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు నువ్వు మార్కెట్ ప్రైస్ అన్నాం కదా, ఇక్కడ ఈ 100 రూపీస్ అనేది మార్కెట్ ప్రైస్. ఎప్పుడండి మనం తయారు చేసిన గూడ్స్ను మన దగ్గర నుంచి మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు కదా నీకు ఈ ప్రైజెస్ వచ్చేవి, అంతే కదా, రైట్. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్కి తీసుకుందాం. ఇండస్ట్రీ సెక్టార్ ఉందండి. ఇండస్ట్రీస్లో గూడ్స్ను ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ ఇండస్ట్రీలో మనం ఏం చేస్తామంటే గూడ్స్కు ప్రైస్ ఎలా డిసైడ్ చేస్తామండి, గూడ్స్కు ప్రైస్ని ఎలా డిసైడ్ చేస్తావు. ఇప్పుడు ఒక 1000 మార్కర్స్ని మనము ఈ ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేసినాం. ఈ 1000 మార్కర్స్ని ఎవరు ప్రొడ్యూస్ చేశారండి, ఎవరు ప్రొడ్యూస్ చేశారు, పీపుల్స్, ప్రజలు ప్రొడ్యూస్ చేశారు. ఎలా ప్రొడ్యూస్ చేశారు, అక్కడ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా ఇండస్ట్రీలో ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా ఉత్పత్తి కారకాలుగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం అనే ఉత్పత్తి కారకాలుగా ప్రజలు ఈ పరిశ్రమలో ఒక 1000 మార్కర్లను ఉత్పత్తి చేశారు. ఒక 1000 మార్కర్లను ఉత్పత్తి చేశారండి. ఓకేనా, రైట్. ఈ 1000 మార్కర్లను ఉత్పత్తి చేస్తే మరి ఒక మార్కర్ యొక్క ప్రైజును మనం ఇక్కడ ఎలా డిసైడ్ చేస్తాము, ఇక్కడ మనం ఏమంటున్నాము, భూమి అంటున్నాము. అదేవిధంగా భూమితో పాటు శ్రమ, మూలధనము, వ్యవస్థాపనము, భూమి, నేచర్, శ్రమ, లేబర్, మూలధనం, క్యాపిటల్, వ్యవస్థాపనం, ఆర్గనైజేషన్, ఇవేంది ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్. మనకి ఇక్కడ ఇండస్ట్రీలో 1000 మార్కర్స్ ప్రొడ్యూస్ చేశాము. ఒక మార్కర్ యొక్క ప్రైస్ని ఎలా డిసైడ్ చేస్తున్నాము అంటే ఇక్కడ భూమికి మనము బెనిఫిట్ ఏమి ఇవ్వాలి, ప్రతిఫలము రెంట్ ఇవ్వాలి. ఒక మార్కర్ను తయారు చేసినందుకు గాను భూమికి మనం ప్రతిఫలంగా రెంట్ను 3 రూపాయలు తీసేసినాము. శ్రమ, లేబర్, అందులో వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 రూపీస్ ఇచ్చాము ఒక మార్కర్ మీద. క్యాపిటల్ 2 రూపీసు. ఆర్గనైజేషన్, వ్యవస్థాపకుడు, ఈ ఎంటైర్ సిస్టాన్ని నడిపించే వ్యక్తి అతను ఆర్గనైజేషన్, అతను ఏం ఆశిస్తాడు, ప్రాఫిట్ ఆశిస్తాడు. ఈ మార్కర్ మీద ప్రాఫిట్ 3 రూపీస్ అతను ఎక్స్పెక్ట్ చేశాడు. 6 రూపీస్, 8 రూపీస్, మనకి ఎంత అయింది, 11 రూపీస్ వచ్చింది ఈ మార్కర్ యొక్క ప్రైస్. ఈ మార్కర్ యొక్క ప్రైస్ను ఎలా డిసైడ్ చేశావండి, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా ఉత్పత్తి కారకాలుగా ప్రజలు, భూమి, శ్రమ, మూలధన, వ్యవస్థాపనంగా పనిచేసినప్పుడు ఏంటిది, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా ఉత్పత్తి కారకాలుగా పనిచేసినప్పుడు ఈ మార్కర్లు ప్రొడ్యూస్ అయ్యాయి. ఈ ప్రొడ్యూస్ అయినందుకు గాను ఒక మార్కర్ మీద ప్రైజ్ డిసైడ్ చేసేటప్పుడు ప్రజలు ఏదైతే ఈ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా పనిచేశారో ఈ భూమి అనే ఫ్యాక్టర్ ఏంటిది, ఫ్యాక్టర్ కారకంగా, లేబర్ అనే కారకంగా, క్యాపిటల్ అనే కారకంగా, ఆర్గనైజేషన్ అనే కారకంగా ప్రజలు చేశారు. కాబట్టి భూమి అనే కారకానికి మనము ఎంతో కొంత కాస్ట్ పే చేయాలి. లేబర్ అనే అతను పని చేసినందుకు కానీ లేబర్ అనే కారకానికి, శ్రమ అనే కారకానికి కాస్ట్ పే చేయాలి. క్యాపిటల్ అనే కారకానికి కాస్ట్ పే చేయాలి. ఆర్గనైజేషన్ అనే కారకానికి కాస్ట్ పే చేయాలి. ఇలా కాస్ట్, ఏ కాస్ట్, ఫ్యాక్టర్ కాస్ట్, ప్రజలు పనిచేసిన కారకాల ఆధారంగా ఆ యొక్క ఫ్యాక్టర్ ఆధారంగా కాస్ట్ను డిసైడ్ చేశావు. ఎంత వచ్చింది ఇక్కడ, 11 రూపీస్. కాబట్టి దీనినే ఫ్యాక్టర్ కాస్ట్ అని అంటున్నాము. ఏంటిది, ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టరీలో ఒక గూడ్, ఒక వస్తువు యొక్క ధర ఏంటిది, ఫ్యాక్టర్ కాస్ట్. ఈ ఫ్యాక్టర్ కాస్ట్లో ఎలాంటి పన్నులు ఉండవు. ధర డిసైడ్ చేసినప్పుడు ఎలాంటి సబ్సిడీలు ఇంకా గవర్నమెంట్ ఇవ్వలేదు. ఎలాంటి పన్నులు ఉండవు. గవర్నమెంట్ ఇంకా మనకి సబ్సిడీలు ఇవ్వలేదు. ఫ్యాక్టర్ కాస్ట్ డిసైడ్ చేసినప్పుడు మనము మార్కెట్కి ఆ ప్రైస్ తీసుకుపోయినప్పుడు ఏంది, ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ కాస్ట్ ఏదైతే ఉందో ఈ ఫ్యాక్టర్ కాస్ట్ను మనం మార్కెట్కి తీసుకురావాలి అంటే ఈ మార్కెట్కి తీసుకొచ్చేటప్పుడు ఏం కావాలి, ఫ్యాక్టరీ నుంచి ఆ గూడ్స్ బయటకు తీసుకురావాలి అంటే ఫస్ట్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి. ఎలా, ఎక్సైజ్ డ్యూటీ పే చేయాలి. నువ్వు ఆ బయటికి తీసుకొచ్చింది నువ్వు ట్రాన్స్పోర్ట్ ద్వారా మార్కెట్ తీసుకురావాలంటే ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ పే చేయాలి.
మార్కెట్లో ఆ యొక్క గూడ్స్ను సేల్ చేయాలంటే సేల్స్ ట్యాక్స్ పే చేయాలి. మున్సిపాలిటీలో ఆ యొక్క గూడ్స్ను సేల్ చేస్తున్నాం అంటే ఆక్రాయ్ డ్యూటీ పే చేయాలి. ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఫ్యాక్టర్ కాస్ట్కి ఇంక్లూడ్ చేసినప్పుడు మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఈ మార్కెట్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇండస్ట్రీస్కి సబ్సిడీస్ ఇస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఫ్యాక్టర్ కాస్ట్ డిసైడ్ అయిందో, ఇంకా మార్కెట్కి గూడ్స్ అయితే మనకి పోలేదో, గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీస్కి సబ్సిడీని అనౌన్స్ చేస్తుందో, సబ్సిడీస్ని అనౌన్స్ చేస్తుందో, ఈ ఫ్యాక్టర్ కాస్ట్లో ఈ ఆర్గనైజేషన్ తీసుకునే 3 రూపీస్ని గవర్నమెంటే సబ్సిడీ రూపంలో ఇచ్చేస్తుంది. గవర్నమెంటే సబ్సిడీ రూపంలో ఇచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్ 11 రూపీస్ ఉంది కదా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి వచ్చే ప్రాఫిట్ ఏమైంది, సబ్సిడీ రూపంలో గవర్నమెంటే ఇచ్చేసింది. అప్పుడు కాస్ట్ ఎంత డిసైడ్ చేయాలి మనం ఇక్కడ, 3 రూపీస్, 2 రూపీస్, 8 రూపీస్. గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి, ఆర్గనైజేషన్కి. నీ ప్రాఫిట్ని నేను సబ్సిడీ రూపంలో ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ఈ ప్రైస్లో మనకి సబ్సిడీ అనేది ఉంది. సబ్సిడీ అనేది మనకి ఉంది. సబ్సిడీ మనకి ఇచ్చేసింది. ఎవరికి, ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరిగింది. ఇలా మనకి సబ్సిడీలతో కలుపుకొని ఫ్యాక్టరీలో ఒక ప్రైజ్ని డిసైడ్ చేస్తారు చూడండి, ఆ ప్రైజే బేసిక్ ప్రైజ్ అంటారు. ఆ ప్రైజే బేసిక్ ప్రైజ్ అంటారు. ఆ బేసిక్ ప్రైజ్ ప్రకారమే ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్ గ్రోత్ రేట్ ఇచ్చారు. అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టార్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూస్తే ఇండస్ట్రీ సెక్టార్కి సంబంధించి చూస్తే 2025-26లో అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము మనకి గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఇండస్ట్రీ సెక్టార్లో 6.2% ఉంది. అదే ప్రీవియస్ ఇయర్తో చూస్తే 2024-25లో చూస్తే మనకి ఇక్కడ 5.9% ఉంది. గ్రోత్ రేటు 5.9%. అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఇండస్ట్రీ సెక్టార్లో గ్రోత్ రేట్ అనేది ఇక్కడ పెరిగిందండి. పెరిగింది. అగ్రికల్చర్లో గ్రోత్ రేటు తగ్గింది. ఇది చూసుకో. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ చూస్తే ప్రజెంట్ ఇయర్ 2025-26 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా యొక్క సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ 9.1%. 2024-25 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారము సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ రేటు 7.2%. పెరిగిందా తగ్గిందా? పెరిగింది గ్రోత్ రేటు. ఏమైంది ఇక్కడ? గ్రోత్ రేటు పెరగడం జరిగింది. ఎకనామిక్ సర్వేను చదివేటప్పుడు ఇందులో ఎలాంటి టర్మినాలజీ ఉంది, ఆ టర్మినాలజీ అనేది కంపల్సరిగా మనం నేర్చుకున్నప్పుడే ఈ సర్వే అర్థమవుతుంది. ఈ సర్వే అర్థమవుతుంది. నువ్వు ఇలా రాసుకుంటావా, ఎలా రాసుకుంటావో నీ ఇష్టం. ఇక్కడ గ్రోత్ రేట్ అన్నాడు, బేసిక్ ప్రైజ్ అన్నాడు, గ్రోత్ రేట్ అన్నాడు, బేసిక్ ప్రైజ్ అన్నాడు, అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ అన్నాడు. అగ్రికల్చర్లో ఏముంది, ఇండస్ట్రీలో ఏముంది, సర్వీస్ సెక్టార్లో ఏముంది, గ్రోత్ రేట్ ఎలా వస్తుంది, బేసిక్ ప్రైజ్ ఎలా వస్తుంది, కరెంట్ ప్రైజెస్ ఏంది, కాన్స్టెంట్ ప్రైజెస్ ఏంది, ఫ్యాక్టర్ కాస్ట్ ఏంది, మార్కెట్ ప్రైస్ ఏంది, ఈ టర్మినాలజీ అండి. నేషనల్ ఇన్కంలో ఈ టర్మినాలజీ నువ్వు నేర్చుకోవాలి. ఈ టర్మినాలజీ మీద క్లారిటీ ఉన్నప్పుడే మనకి నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన డేటా పార్ట్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ఇంకోటి చూద్దాము. ఇక్కడ ప్రైమరీ డెఫిసిట్ గురించి ఇచ్చాడు, ప్రాథమిక లోటు, రెవెన్యూ డెఫిసిట్ గురించి ఇచ్చాడు, ఫిజికల్ డెఫిసిట్ గురించి ఇచ్చాడు. మరి ప్రాథమిక లోటు, అదేవిధంగా రెవెన్యూ లోటు, ఫిజికల్ లోటు, కోశ లోటు అంటారు దీన్ని. ఫిజికల్ లోటుని ఆర్థిక లోటు, కోశ లోటు, ద్రవ్య లోటు అని మాట్లాడుకుంటాం. మనకి ప్రజెంట్ 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటున్నాడండి. అంటే మనకి ప్రజెంట్ ఉన్న బడ్జెట్ ఇంకొక 2 days అయితే మనకి న్యూ బడ్జెట్ వస్తుంది. 2025-26లో బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము ప్రైమరీ డెఫిసిట్ ఎలా ఉంది, అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ ఎలా ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఎలా ఉందో క్లియర్గా ఇచ్చిండు. మళ్ళీ మనకి బడ్జెట్ రాగానే అక్కడ 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము ప్రైమరీ డెఫిసిట్ ఇస్తాడు, రెవెన్యూ డెఫిసిట్ ఇస్తాడు, ఫిజికల్ డెఫిసిట్ ఇస్తాడు, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది చదువుకునే ముందు ఫస్ట్ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటిది, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది, ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏందో ఫస్ట్ క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ సెషన్లో మనము ఇది కంటిన్యూ చేద్దాం. వీటితో పాటు మనకి విదేశీ మారక నిల్వలు ఉన్నాయి, ఆ విదేశీ మారక నిల్వల గురించి కూడా చూద్దాము. థ్యాంక్ యూ.